ఆత్మ అనేది కంటికి కనిపించదు. దాని పరిమాణం పరమాణు అంత ఉంటుంది. ఇంద్రియాలు, రక్తము, ఎముకలు, క్రొవ్వు మున్నగు వాటితో కూడిన స్థూల దేహం నశించిన తర్వాత మనస్సు, బుద్ధి, అహంకారంతో కూడిన సూక్ష్మ దేహం కొనసాగుతూ ఉంటుంది. కనుక మరణ సమయంలో ఈ సూక్ష్మ దేహమే ఆత్మను మరొక స్థూల దేహంలోకి తీసుకెడుతుంది. గాలి సుగంధాన్ని కొనిపోయే ప్రక్రియ వంటిది ఇది. గులాబీ పరిమళం ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు, కానీ గాలి దానిని మోసుకొస్తుందన్న విషయం మనకు తెలుసు. ఎలా తీసుకొని వస్తుందో మనకు కనిపించదు, కానీ తీసుకొని రావడం మాత్రం జరుగుతుంది. అలాగే ఆత్మ పరిణామ ప్రక్రియ ఎంతో సూక్ష్మమైంది. మరణ సమయంలో జీవుని మనస్థితిని బట్టి సూక్ష్మమైన జీవాత్మ ఒక తండ్రి వీర్యం ద్వారా ఒక నిర్దిష్టమైన తల్లి గర్భంలోకి ప్రవేశించి ఆ తల్లి కల్పించే ఒక ప్రత్యేక దేహాన్ని స్వీకరిస్తుంది.